అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? రథ సప్తమి పూజ బాగా జరిగిందా? ఏంటి సంగతులు అనేది షేర్ చేయండి తప్పకుండా కామెంట్ సెక్షన్లోని. నేనైతే వచ్చేసాను ఒక చిన్న వ్లాగ్ తోటి. సో రథ సప్తమి కోసం క్లీనింగ్ అన్నీ అయిపోయి పూజ అన్నీ బాగా చేసుకున్నారా? రథ సప్తమి అంటేనే ఇంకా ఎండలు దంచడం మొదలెట్టేస్తాయి. ఇంకా శివరాత్రి నుంచి మన పని అయిపోతుంది. సో ఈ 1 మంత్ కూడా బాగా ఉక్క పెట్టడం అవన్నీ కూడా మొదలైపోతాయి కదా. సో ఇది వచ్చేస్తే మీ అందరికీ తెలుసు అగారో స్పిన్ మాప్. మనకి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా చిన్న పిల్లలు ఉన్నా పని ఎక్కువ చేయలేము అనుకున్న వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న గ్యాడ్జెట్స్ యూజ్ అవుతాయి. సో తడిగుడ్డ టక్కన పెట్టేసుకోవచ్చు, మనం వాటర్ వేసుకోవచ్చు, అందులో వాటర్లో కొంచెం ఏమైనా ఫినైల్ అంటే అదే ఫ్లోర్ క్లీనర్ లాంటివి మిక్స్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ రథ సప్తమికి నేనైతే యాజ్ యూజువల్ చిన్న పూజ చేసుకున్నాను అంతే. ఈరోజు ఈ ఆవు పిడక ఉంటుంది కదా, దాని మీద కాలిస్తే మంచిది అంటారు కదా. మనం అన్ని సెటప్ చేసుకోలేం కాబట్టి నేను ఎలా చేశాను అనేది చూపిస్తున్నాను. ఇలా చెయ్యండి అని అయితే నేనేం చెప్పట్లేదు, మీరు ఎవరైనా ఇలా చేస్తారా అనేది కూడా నాకు చెప్పండి. ఏం లేదు, చిన్న స్టాండ్ లాంటిది పెట్టి దాని మీద పిడక ఒకటి పెట్టాను, దాని మీద ఈ గిన్నె పెట్టేశాను అన్నమాట. అప్పుడు పిడక మీద కాలినట్టే కదా. అండ్ ఇలా చెయ్యొచ్చా లేదా అంటే స్టవ్ విషయం గ్యాస్ విషయం కాబట్టి ఇలాగే చేసుకోండి, చాలా ఈజీ సింపుల్ అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే అది దాని మీదే పడి మళ్ళీ బ్లాక్ ఏమైనా అయితే మంచిది కాదు కాబట్టి నేను చెయ్యండి అని చెప్పట్లేదు, జస్ట్ ఇలా షేర్ చేస్తున్నాను ఇలా చేశానని అంతే. ఎంత బాగా వచ్చిందో కానీ చాలా బాగా వచ్చింది. ఎందుకంటే మనం ఇప్పటికిప్పుడు సెటప్ చేసుకోలేము, ఇలాగ కట్టెల పొయ్యి అని అవన్నీ ఇవన్నీ ఇంట్లో ప్లేస్ ఉండాలి, ఓపిక ఉండాలి, దానికి కావాల్సిన బోల్డ్ సామాన్లు కావాలి, అవన్నీ కావాలి. అలా అన్నీ మనం సెట్ చేసుకోలేము అనుకున్నప్పుడు అసలు ఏం లేకుండా కాకుండా ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అన్నట్టు నేను చేశాను. చాలా బాగా అనిపించింది. పిడకలు అన్నీ ఇప్పుడు మనకి అమెజాన్లో కూడా దొరికేస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి కాబట్టి. ఏ పూజా స్టోర్లో అయితే ఈజీగా దొరికేస్తాయి, ఇంకా ఎక్కడన్నా ఇంకా అమెజాన్లో ఎక్కువ రేట్లు పెట్టేస్తారు కానీ పూజా స్టోర్లో కొనేసుకోవచ్చు. అండ్ మన పాలు పొంగిపోయి ఇందులోని నెయ్యి కలిపిన బియ్యం ఉంటుంది కదా, అది వేసేసి ప్రసాదం చేసేసి దేవుడి దగ్గర పెట్టేసుకొని దండం పెట్టేసుకున్నాను. తర్వాత టెంపుల్కి వెళ్ళి వచ్చాము, అంతే అయిపోయింది మా రథసప్తమి పూజ. సో చెరుగ్గడ్డతో చేస్తారు కదా, నాకు చెరుగ్గడ్డ దొరకలేదు. నా నిన్న వెళ్ళాను మార్కెట్కి, అప్పుడు ఈ పిడకలు అన్నీ దొరికాయి కానీ అది చెరుగ్గడ్డ కనపడలేదు, నాకు గుర్తు కూడా లేదు. సరే అని ఇంకా ఈ వుడెన్ స్పాచులా ఒకటి ఉంటే దాంతో ఇంకా మిక్స్ చేసేస్తున్నాను అన్నమాట. తర్వాత మంచిగా దండం పెట్టుకుంటే బాగా అనిపించింది. అండ్ మీ అందరూ ఏం చేస్తున్నారు? అండ్ ఈ 15 to 20 డేస్ అంట లైక్ సంవత్సరంలోనే డ్రైయెస్ట్ డేస్ అంట. సో చాలా చాలా డ్రైగా ఉంటుందంట ఇదే క్లైమేట్. సో డ్రైయెస్ట్ డేస్ కాబట్టి 15 ఈ మంత్ అంతా అనుకోండి. స్కిన్కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం, దాని తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ తాగడం అవన్నీ చెయ్యాలి, లేకపోతే టెంపరేచర్ వల్లే కూడా మనకి స్కిన్ ఎలర్జీస్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్. రాత్రి అయితే చల్లగా అయిపోతుంది, మధ్యాహ్నం అయితే ఎండ దంచేస్తుంది. సో ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా వాటర్ మిలన్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి కాబట్టి మంచిగా వాటర్ మిలన్ జ్యూస్లు అన్నీ చేసుకొని తాగితే కూడా బాగుంటుంది. అండ్ కొంచెం బెల్లం వేస్తాను లాస్ట్లో, బాగా మిక్స్ చేసేసా. సో ఎప్పుడైనా బియ్యం పాయసం చేసినప్పుడు ఈ పంచదార కానీ బెల్లం కానీ వేస్తే అది మనకి బియ్యం అంతా ఉడికిన తర్వాత వేసుకోవాలి. స్టార్టింగ్లో నాకు తెలియక 2 కలిపి వేస్తుందని, అదేమో ఎంతకీ ఉడికేది కాదు. తర్వాత తెలిసింది ఓహో అని. ఎవరైనా నాలా లేట్గా తెలుసుకున్నారా అనేది కూడా చెప్పండి. అండ్ మన పిడక సంగతి చూసారు కదా, మన పనంతా అయ్యే వరకు అదేమీ మొత్తం పొడి పొడి అయిపోలేదు. ఇంకా దాని మీద కొంచెం ధూప్ స్టిక్స్ పెట్టేసి ఇల్లంతా పెట్టేశాను. అండ్ ఈరోజు ఇక్కడ నుంచి ముందు తీసిన వ్లాగ్ అన్నమాట. ఒకరోజు సండే అనుకుంటా, సండే నేను అన్వి ఇంకా వైభవ్ నాన్న కలిసి వెళ్ళాము ఫారం మాల్కి. సో అన్వికి కొంచెం డైలీ వేర్ డ్రెస్సెస్ కావాలి, మ్యాక్స్కి వెళ్దామని చెప్పి వెళ్ళామన్నమాట. సో ఫారం మాల్కి వెళ్తే అక్కడ ఒకటి కనిపించింది, ఒకటి చూపిస్తాను ఉండండి. అండ్ ఇక్కడ మొత్తం మారిపోయింది మంచిగా. ఈ మధ్యన అంతా మెయింటెనెన్స్ అవుతూ ఉండేది, నేను వచ్చి చాలా రోజులు అయిపోయింది, అందుకని నాకు అన్నీ బాగా కనిపిస్తాయేమో తెలియదు కానీ కొంచెం బాగా చమ్కాచమ్ అంటూ ఉందన్నమాట మాల్ అంతా కూడా. సో సండే కాబట్టి కొంచెం రష్గా కూడా ఉంది. సో ఇక్కడ జంగల్ లాంటిది పెట్టారనమాట. నేను ఫ్రీ అనుకున్నాను ఫస్ట్, తర్వాత తెలిసింది 299 రూపీస్, 1 కిడ్ 1 పేరెంట్ అయితే వైబుక్ ఫ్రీ అన్నమాట.
2 కిడ్స్, ఇంకా 2 చిల్డ్రన్ అయితే వేరేగా, 1 పేరెంట్ 2 కిడ్స్ అయితే డిఫరెంట్ టికెట్ రేట్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. మాకైతే లైక్ ₹299 ఛార్జ్ చేశారు. లోపలికెళ్ళి చూద్దాము. సరే ఇంకా ఇది ఏంటో అనుకుంటే అది అడ్వర్టైజ్మెంట్ది, ఏదో స్కూల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. సో ద జంగిల్ టేల్స్ అని చెప్పి ఎప్పటి నుంచో ఉన్నట్టుంది. మనమైతే ఈరోజు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం కొద్దిగా. అసలు ఫ్రీగా పెట్టాలి, ఎందుకంటే మాల్‌లో పెట్టారు కదా! కానీ చార్జ్ చేస్తున్నారు. 300 అంటే మరీ అంత తక్కువ కూడా కాదు కదా! కానీ లోపలికెళ్ళిన తర్వాత బానే అనిపిచ్చింది. సో, మీరు కూడా చూసేయండి మాతో పాటు. మంచిగా ఫోటోస్ అన్నీ తీసుకోవడానికి కూడా బావుంటది. మేము డైలీ వేరే కదా! ఎళ్లి బట్టలు కొనుక్కొని వచ్చేయడమే కదా! అని మరీ మామూలు బట్టలేసుకొని వెళ్ళాము. ఆ రోజు బోలెడన్ని ఫోటోస్ తీసుకోవాల్సొచ్చిందనమాట. సో, ఇలా అన్ని యానిమల్స్ పెద్ద పెద్ద సైజెస్ ఉన్నాయి. అవి ఊగుతున్నాయి. మనకి నార్మల్ ఇక్కడ బయట ఎగ్జిబిషన్స్‌కెళ్ళినప్పుడు కూడా ఇంచుమించు సేమే ఉంటది. అది ఫ్రీ. నేను అది చూసి ఓహ్! దీనికి కూడా చార్జ్ చేస్తారా? అది 300 అనుకున్నాను. తర్వాత మళ్ళీ నాకే ఫీలింగ్ వచ్చింది. అమ్మ పిసినారి ఆగుతావా అని అనిపిచ్చింది. బట్ మీకు అలానే అనిపిచ్చిందా లేదా అనేది చెప్పండి. అండ్ తర్వాత ఇంక మీద నుంచి చూస్తే కూడా సేమే కనిపిస్తది. ఇలా దగ్గర నుంచి చూసి ఫోటోస్ తీసుకోవాలి అనుకుంటే లోపలికెళ్ళొచ్చు. ఇదొక హట్ అన్నమాట. అలా అండ్ వైబు నాన్నెప్పుడు చూడలేదు కదా! వాడు జూకి ఎక్కడికి కూడా ఎళ్ళలేదు. అందుకని వాడు సూపర్ ఎక్సైట్ అయిపోయాడు. వాడికి అన్ని యానిమల్స్ కవ్వేనన్నమాట. అన్ని బర్డ్స్ క్రోనే. దాని తర్వాత అలా దేన్ని చూసినా కవ్వంటాడు. సో, అలిగేటర్, తర్వాత మనం వెతుక్కోవాలి కానీ ఇంకా రకరకాల బోలెడు ఉన్నాయి. ఆ పెద్ద పెద్దవి కాకుండా పక్క పక్కన మంకీస్ అని అవని ఇవని చాలా ఉన్నాయి. ఇది అలిగేటర్ కదా! అండ్ దాని గురించి అది ఎంత హైట్ ఉంటది, వెయిట్ ఉంటది, ఎక్కడ దొరుకుతది, ఎక్కడ కనిపిస్తది, అవన్నీ కూడా అక్కడ బోర్డ్ మీద రాశారు. ప్రతి యానిమల్ గురించి. టైమ్ స్పెండ్ చేయాలి, మంచిగా అన్నీ నేర్చుకోవాలి అనుకుంటే అక్కడికెళ్ళి కూడా బోలెడంతా నేర్చేసుకోవచ్చు. అదిగోండి ఇలాగా. ఫన్ ఫ్యాక్ట్ కూడా లాస్ట్‌కి. ఇదొక రైనోసరస్. ఈ రైనోసరస్‌ని చూసి కూడా వైబు కవ్వన్నాడు. అండ్ జిరాఫ్, జీబ్రా మీలో ఎంతమంది చూసారు? ఫారం మాల్‌కెళ్లారా? ఫారం మాల్ పక్కన బింగో సర్కస్ అని చెప్పి ఒకటి అవుతుంది. మీ ఎవరికన్నా మన చిన్నప్పుడులాగా సర్కస్‌కెళ్ళాలి, పిల్లలకి చూపించాలి అనుకుంటే యూ కెన్ గో దేర్ అన్నమాట. సో, ఇప్పట్లో సర్కస్‌లు ఇవన్నీ తగ్గిపోయాయి కదా! సో, ఇక్కడ నడుస్తుంది ఇప్పుడు. ఎప్పటి వరకు ఉంటదో ఏంటో ఐడియా లేదు కానీ బింగో సర్కస్ అని చెప్పి అవుతుంది. సో, లిటరల్లీ మన చిన్నప్పుడు మనం వెళ్ళేవాళ్ళం కదా! అక్కడికెళ్ళి అన్నీ వాళ్ళు రకరకాలవన్నీ సర్కస్‌లు చేస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యంగా చూసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి అంత ఓపిక ఉంటదా నాకు డౌటే. కానీ ఓపిక ఉంటే తీసుకెళ్తే మంచిది. అండ్ అక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అది నేను ఫ్రీ అనుకున్నాను ఫస్టు. నేను అమాయక చక్రవర్తినని చెప్పి నాకు అప్పుడు అర్థమైపోయింది. కాదు చార్జ్ చేస్తారు ప్రతిదానికి. లోపల కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. గేమ్స్ అంటే అదే స్పెట్స్ లాంటివి పెట్టుకొని 3Dది ఒకటి వస్తది కదా! మూవీ లాంటిది. అదొకటి క్యాప్సూల్‌లా ఉంటది. సో, అది కూడా 200 అంట. అండ్ ఈ మధ్యలోన చూసారా? ఇక్కడ 2 క్యాన్వాస్ పెయింటింగ్ ఒకటి, మ్యాగ్నెటిక్ పెయింటింగ్ ఒకటి ఆప్షన్స్ ఉన్నాయి. అవొచ్చేస్తే ఇదిగోండి ఇవే. ఈ క్యాన్వాస్ పెయింటింగ్ 799 అట. మ్యాగ్నెట్ ఉంది చూడండి వెనకాతల. అదొచ్చేస్తే అరౌండ్ 200 300 200 కాదు 300 ఎంతో చెప్పినట్టున్నారు. 399 చెప్పినట్టున్నారు. సో, అలా చార్జ్ చేస్తారు. ఇష్టం ఉంటే అవి కూడా చేపించుకోవచ్చు. చాలా మంది పిల్లలు అందరూ మంచిగా చేస్తున్నారు. నేనైతే ఏం చేపించలేదు. అండ్ ఇంకా అక్కడ కాసేపు తిరిగేసి ఇంకా మ్యాక్స్‌కొచ్చేసాము. ఇంకా నార్మల్ డైలీ వేర్ బట్టలు అవన్నీ కావాలి. ఇక్కడ ఆఫర్స్ అన్నీ ఉన్నాయి కానీ అన్నీ వింటర్ వేర్ మీద ఉన్నాయన్నమాట. అప్ టు 50% ఆఫ్ కూడా కొన్నిట్ల మీద ఉన్నాయి. కానీ వింటర్ వేర్. సో, ఇంక వింటర్ ఎందుకు మనకి, మనకింక గాలి, ఏసీ, చల్ల, వేడి వద్దు అలా అయిపోయాం మనందరం కూడా. అండ్ అక్కడ కొంచెం షాపింగ్ చేసిన తర్వాత టాకో బెల్‌కొచ్చాము. టాకో బెల్‌లో కొంచెం యమ్మీ యమ్మీ అవన్నీ కొన్నాము. అవన్నీ తినేసి కొంచెం తినలేకపోతే ప్యాక్ చేసేసుకొని వచ్చాం. అండ్ మ్యాక్స్‌లో ఆ పిచ్చి బొమ్మ కొన్నాడు వైబు నాన్న. అదేం బాగలేదు. అక్కడ కొనేసి డబ్బులిచ్చిన తర్వాత వద్దు, వద్దు అంటాడు. అప్పుడు నేను హర్ట్ అయ్యాను. నేనే కొంటే నువ్వేమో తర్వాత వద్దు అంటావా అని నేను హర్ట్ అయ్యాను. అక్కడ కొంచెం తినేసాము. దాని తర్వాత ఇంకా అనుకున్నాం కానీ ఇంకా ఆ రష్ చూసారా? ఇంకొద్దులే అని చెప్పి ఇంటికెళ్ళి పడుకుండిపోయాము. సో, అలా నడిచింది మా ఒక సండే. అండ్ ఎలాగా ప్రసాదం చేశాను రథసప్తమికి అని కూడా ఈరోజు షేర్ చేశాను. ఇక్కడ ఈ క్యాప్సూల్‌ది ఎప్పుడు ఇటువైపు ఇంకో 2 ఉంటాయి. ఇటువైపు ఇదొకటుంది. ఆ 2 3 ఉంటాయన్నమాట. అది ఎప్పుడు అన్వి
చూసేది 150 ఛార్జ్ చేస్తారు ఇక్కడ, అందులో అయితే 200 సేమ్ అదే. ఇది ఈ కొత్త మిషన్ ఏంటి అంటే అది తిరుగుతుంది అన్నారు. తిరుగుతుందంటే మేము మరీ రౌండ్గా తిరిగేస్తుంది అనుకోలేదు. అన్వి ఎంత భయపడిపోయిందో, మళ్ళీ ఆపించి మళ్ళీ ఇంకో దానికి మార్పించి తను అది చూసిందనమాట. సో మీ పిల్లలు ఎవరికన్నా ఇలాగ తిరిగిపోవడం, ఊగిపోవడం, కదిలిపోవడం ఇష్టం అంటే కనుక ఇది కూడా చేయండి. ఇది 150, అది 150. సో అదన్నమాట ఈ రోజుకి వీడియో. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.